హాయ్! ఈరోజు రుచికరమైన అట్టికాయ బజ్జీ చేసుకుందాము. రొటీన్‌గా కాకుండా కొంచెం వెరైటీగా చేసుకుందాము. శనగపిండి కాకుండా జొన్న పిండితో చేసుకుందాము. పట్టించిన జొన్న పిండి ఒక కప్పు తీసుకొని, ఒక 5 స్పూన్ల బియ్యం పిండి తీసుకొని, ఒక స్పూను వామేసుకొని, ఒక స్పూను సాల్టేసుకొని, హాఫ్ స్పూను బేకింగ్ పౌడరేసుకొని, ఒక స్పూను కారం గూడా యాడ్ చేసుకుందాము. కారం నేను లాస్ట్‌లో యాడ్ చేసిన. అట్టికాయను చక్రాల్లాగా పల్చగా కట్ చేసి మంచిగా మిక్స్ చేసుకోండి. చాలా చాలా మంచిది హెల్త్‌కి. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్లు ఆలు తినలేరు గదా! ఈ అట్టికాయ తినొచ్చు. అరటిపండు తినొద్దు. ఆలు తినొద్దు కానీ అట్టికాయ తినొచ్చు. డయాబెటిక్‌ని, ఈ షుగర్‌ని ఏం పెంచదు. ప్రొటెక్ట్ చేస్తుంది. ఫైబర్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది. జీర్ణ వ్యవస్థకు గూడా చాలా పనిచేస్తుంది. అసిడిటీకి పనిచేస్తుంది. కాన్‌స్టిపేషన్ ఉన్నా గానీ తగ్గిపోతుంది. చాలా చాలా హెల్తీ ఇది. మీరు గనక తప్పకుండా ట్రై చేసి చూడండి. వెరైటీగా ఉంటుంది. టేస్టీగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్‌స్టాలో కూడా పోస్ట్ చేసుకుంటున్నా. ఇన్‌స్టాలో ఉన్న వాళ్ళు కూడా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి. ఈ ఫుడ్డుని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నా అంటే మెయిన్ డయాబెటిక్ పేషెంట్‌ల కోసం దీన్ని పెడుతున్నా. తప్పకుండా లైక్ చేయండి. తప్పకుండా దీన్ని ట్రై చేసి చూడండి. తిని చూడండి. టేస్ట్ కూడా చాలా చాలా బావుంటుంది. రొటీన్‌గా కాకుండా ఎప్పుడు శనగపిండితో తినడమేనా? ఇలా గూడా ట్రై చేయండి. మరి ఆలస్యం ఎందుకు?